హాయ్ ఫ్రెండ్స్, సీటెట్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదండి. మీలో ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో మనకి కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రీసెంట్గా నేను పెట్టిన వీడియోస్కి వచ్చిన కామెంట్స్కి అయితే నేను ఇప్పుడైతే రిప్లై అయితే ఇస్తున్నానండి. అవేంటో చూద్దాము. ఖచ్చితంగా మనకి టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది అయితే ఉన్న డౌట్ ఏంటంటే డిఎస్సి అక్టోబర్లో ఉంది కదా, ఈ లోపే ఉన్న టెట్ ఉండొచ్చా అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా టెట్ అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న టీచర్స్కి టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్పేసి కోర్టు కూడా కొన్ని నిబంధనలు అయితే పెట్టింది కదండి. ఇన్ని ఇయర్స్లో మీరు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి. సో ఖచ్చితంగా వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి దానికోసమైనా ప్లస్ మనకు కూడా ఖచ్చితంగా ఇంకా డిఎస్సికి చాలా గ్యాప్ ఉంది కాబట్టి దానికి ముందు కూడా టెట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నాకు కామెంట్ చేశారు. సో ఆ కామెంట్కి రిప్లైగా నేను ఈ ఆన్సర్ అయితే చెప్తున్నానండి. సో ఎవరైతే మీకు టెట్ క్వాలిఫై అవ్వలేదు అని అనుకుంటున్నారో వాళ్ళైతే మీ టెట్కి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సీటెట్ రిజల్ట్స్ కూడా రావడం అయితే జరిగిందండి. మీలో ఎంతమంది సీటెట్ క్వాలిఫై అయ్యారో మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకేంటంటే మన టెట్ వచ్చేసి మన స్టేట్ వరకే పనిచేస్తుంది. సీటెట్ అనేది మటుకు మనకి ఇండియా వారీగా మీరు ఎక్కడైనా సరే మీరు డిఎస్సి అయితే రాసుకోవడానికి అయితే ఈ సీటెట్ అనేది అయితే యూజ్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే మనకి టెట్కి సీటెట్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందండి కొన్ని. కాబట్టి ఎవరన్నా కనుక మరలా సీటెట్ రాయాలి, ఈ టెట్ ఎలాగ అవ్వట్లేదు, సీటెట్ అన్నా రాసుకుందాం అనుకున్న వాడికి మనకి ప్రతి ఇయర్ 6 మంత్స్కి ఒకసారి అయితే సీటెట్ నోటిఫికేషన్ అయితే పడుతుందండి. ఎవరన్నా కనుక సీటెట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సీటెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. మా ఫ్రెండ్ కూడా అప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను సీటెట్ నోటిఫికేషన్ పడింది అని చెప్పినప్పుడు నేను ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్ అయితే అప్లై చేసింది, నేనైతే అప్లై చేయలేదు అని మీకు ఆల్రెడీ కూడా చెప్పాను. తనకైతే సెంటర్ అయితే విజయవాడ అయితే రావడం అయితే జరిగిందండి. మా ఫ్రెండ్కి సీటెట్కి సంబంధించి తను వెళ్ళి విజయవాడలో రాసి వచ్చింది. కాకపోతే అంటే తనకి కొన్ని మార్క్స్లో అయితే సీటెట్ అనేది తను క్వాలిఫై కాలేదన్నమాట. పాపం చాలా డిసప్పాయింట్ అయితే అవ్వింది తను. ఎందుకంటే పేపర్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కదండి. మనకేంటంటే తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్లో కొంచెం రాయాలంటే కొంచెం ప్రాబ్లమే. సో తనకు ఆ ప్రాబ్లం వల్లే మామూలుగా అయితే తను చాలా బాగా చదువుతుంది. మామూలు టెట్లో అయితే మన టెట్లో అయితే తను చాలా 100 ఎబోనే స్కోర్ చేసింది. కానీ సీటెట్లో మటుకు అంత స్కోర్ చేయలేకపోయింది. నెక్స్ట్ టైం మళ్ళీ అప్లై చేస్తాను అనుకుంటండి. మీలో ఎవరైనా కనుక అప్లై చేసుంటే కనుక మేము అప్లై చేసాం, మాకు ఇంత మార్క్స్ వచ్చినాయని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు ఇంకోటి ఒకరైతే మెసేజ్ చేశారండి. ఎందుకంటే సేమ్ నాకులాగా వీడియోస్ అయితే చేస్తారంట. ఆ వీడియోస్లో ఏంటంటే రీయూజ్ కంటెంట్ అని వస్తుంది, ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరేమో వేరే ఐడి నుంచి మెసేజ్ పెడుతున్నారండి. మీ ఛానల్ నేమ్ పెట్టమన్నా నేను రిప్లై పెట్టినా కానీ మీరైతే మీ ఛానల్ నేమ్ అయితే చెప్పట్లేదు. ఇన్ కేస్ ఒకసారి చెక్ చేద్దాం మీ ఛానల్ అని చెక్ చేసుకొని మీకు చెప్దాం ప్రాబ్లం ఏంటని చెప్దామన్నా కూడా మీరు మీ ఛానల్ నేమ్ అయితే చెప్పట్లేదు. పోనీ మీకు చెప్పడం ఇష్టం లేకపోతే కనుక వికాస్ తెలుగు టెక్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉందండి. చిన్న చిన్న క్రియేటర్స్కి మీకు ఏదన్నా డౌట్స్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే ఆ సార్ ఛానల్లోకి అయితే వెళ్ళి మీరు ఆ సార్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇది ప్రాబ్లం సార్ అని చెప్పేసి. సార్ అయితే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఏంటనేది అయితే మీరు కామెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకి చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ రన్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో నాకు తెలుసు. సో మీరు మీ ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుందని నాకు మెసేజ్ చేశారు. మీరు ఒక వీడియోకి మెసేజ్ చేస్తే నేను లైట్ తీసుకునేదాన్ని, కానీ మీరు 2-3 వీడియోలకి అయితే మెసేజ్ చేశారు. సో దాని గురించే నేను మీకోసమైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అందుకేనండి మీకు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే కనుక ఒక్కసారి వికాస్ తెలుగు టెక్ ఛానల్లోకి అయితే వెళ్ళి ఒకసారి సార్కి అయితే మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా సార్ అయితే మీకు సొల్యూషన్ అయితే చెప్తారండి. ఎందుకంటే నా ఛానల్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసింది మానిటైజేషన్ విషయంలో. ఆ విషయంలో అయితే సార్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారని చెప్పాలి. సార్ మనలాంటి చిన్న చిన్న క్రియేటర్స్కి అయితే చాలా హెల్ప్ చేస్తారు. అందుకే మీకు ఉన్న డౌట్ని ఒకసారి మీరు సార్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు ప్రాబ్లం ఏంటనేది సార్ ఒకసారి అడిగి మీకైతే సొల్యూషన్ అయితే చెప్తారండి. ఒకసారి అయితే కామెంట్ చేయండి సార్కి. ఇంకా ఎవరెవరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.